హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హాసినినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారని చికెన్ కర్రీ చేశానండి. చికెన్ కర్రీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? 1 కిలో చికెన్ ముక్కలు ఇలా నీట్గా కడుక్కొని ఒక మీడియం సైజులో కట్ చేసుకున్న చికెన్ని ఒక పాత్రలోకి తీసుకుందామండి. 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తెల్లగడ్డలు 1, అల్లం, పచ్చిమిర్చి, ధనియాలు, కారం, పసుపు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మరియు టమోటాలు ఒక 3 చిన్న సైజువి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవేనండి చికెన్కి కావలసిన ఇంగ్రీడియంట్స్. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు అన్నీ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. చూడండి, మొత్తం అన్నీ దాంట్లోకి వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలాగా స్మూత్ ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి కర్రీ గ్రేవీ ఎక్కువగా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ అంటించుకొని కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు వేయాలి. అవి చిటపటలాడాలన్నమాట. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. కొంచెం వేగనివ్వాలండి. కొద్దిసేపు అలానే వేగనివ్వాలి. కొద్దిసేపు వేగినాక మనం ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకున్న ఆ మిశ్రమాన్ని ఈ ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలపాలండి. ఇందులో ఉండే పచ్చివాసన బాగా పోవాలి. పచ్చివాసన ఉంటే కనుక ఆ స్మెల్ అలానే ఉంటుంది. మనకు గ్రేవీ అంత బాగుంటుంది అనమాట. చికెన్ కూడా నచ్చదు, బాగుండదు. ఇలా మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం అటు ఇటు కలపాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. పచ్చివాసన అంతా పోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు అలానే కలపాలి. కొద్దిసేపు ఇలా కలుపుతూనే ఉండాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలానే ఉంచేసాలి అండి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా అవుతుంది. ఇప్పుడు చికెన్ ముక్కలు తీసుకొని కడాయిలోకి వేసుకోవాలి. చికెన్ ముక్కలన్నీ కడాయిలోకి వేసుకోవాలి. ఆ చికెన్ ముక్కలకి ఈ స్పైసీ అంతా బాగా పట్టేట్లాగా కలపాలన్నమాట. ఈ టమోటా అంతా కూడా గ్రేవీ అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలి. అలాగే కలుపుతూ ఉండండి. ఒక 5 నిమిషాల పాటు అలానే కలపాలి.
అలా కలిపిన తర్వాత మనం తీసి పెట్టుకున్న కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ దాంట్లోకి వేసుకోవాలి. దాన్ని కూడా ముక్కలకు అంతా పట్టేలాగా కలపాలి. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో కలపడం వల్ల అది స్లోగా కలుపుతున్నానండి. రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంతా కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి. మొత్తం అంతా నీట్గా కలపాలన్నమాట. చూడండి, ఇలా చేసుకుంటే బ్యాచిలర్లు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎందుకంటే దీనిలో ఎక్కువ మసాలాలు వేయట్లేదు. చాలా ఈజీగా ఓన్లీ టమోటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డలు, అల్లం, వెల్లుల్లి పేస్టులతో మాత్రమే వేసాము. కాబట్టి ఎవరైనా కూడా ఇట్లా నీట్గా చేసుకోవచ్చు. ఫైనల్గా దీంట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనా వేస్తే ఆ స్మెల్లే వేరండి. చాలా రుచికరమైన టేస్ట్ వస్తుంది. అంతా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొత్తిమీర అవన్నీ వేస్తే గ్రేవీలోకి బాగా కలిసి ఆ స్మెల్, ఫ్లేవరు అంతా కర్రీలోకి బాగా ఇంకుతుందండి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఫస్ట్లోనే కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మర్చిపోవద్దండోయ్. చూడండి, మనం వాటర్ ఏమీ వేసుకోలేదు ఇక్కడ, కానీ వాటర్ కంటెంట్ చూడండి ఎంత వచ్చిందో. గ్రేవీ చాలా ఎక్కువ వచ్చింది కదా. ఇలా చేసుకొని చపాతీలు, పూరీలు, ఇడ్లీ, దోశ ఇలా టిఫిన్ ఐటమ్స్కి దేనికైనా అండి చాలా బాగుంటుందండి. సంగటికి కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మామూలు నాన్ వెజిటేరియన్ ఫుడ్ల కన్నా ఈ చికెన్ కర్రీ అయితే చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చండి. ఎప్పుడు మనకు తినాలనిపిస్తే అప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినేయడమే, అంతే. చూసారా, అంతా కలిపి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలి. గుర్తుంచుకోండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దండి. హై ఫ్లేమ్లో పెడితే ఈ గ్రేవీ అంతా ఇమిరిపోయి మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోండి. దీనికి కానీ ఇడ్లీ విత్ ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటే అయ్యో సూపర్ అండి. ఒక 10 ఇడ్లీలైనా తినేయచ్చు అనమాట. 4 ఇడ్లీలు తినేవాళ్ళు ఒక 10 ఇడ్లీలైనా తినేస్తారు. చపాతీకి, రోటీ ఇలా దేనిలోకైనా, టిఫిన్ ఐటమ్స్ కానీ, వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా తయారు చేసేయచ్చండి. చూసారా గ్రేవీ ఎంత వచ్చిందో కదా. చక్కగా ముక్కలు కూడా ఉడికిపోయాయండి. తెలుస్తుంది, దాని టెక్స్చర్ చూస్తానే తెలిసిపోతుంది ముక్కలు చాలా బాగా ఉడికాయని. కదా, ముక్కలన్నీ చాలా బాగా ఉడికాయి. నాకు ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుందండి ఈ టెక్స్చర్ చూస్తుంటేనే. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేయడం, అంతే. ఈ వేడి కూరని వేడి అన్నంతో సర్వ్ చేసుకొని తింటే అబ్బా ఆ టేస్టే వేరండి. నోటికి ఎప్పుడైనా చప్పగా అనిపిస్తే ఇలా వెళ్ళి అలా చికెన్ తీసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని మొత్తము అన్నం అంతా ఈ కర్రీతోనే తినేసేయచ్చండి. వేరే రసం కానీ ఏమి కానీ అవసరం లేదు. చాలా బాగుందండి.